తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూసిన నెమ్మదిన సంఘటనలలో నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని జీవన బట్టి మీ సన్నిధిలో గడిపే కృపను బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు శిలుపై మరణించిన తదుపరి సమాధి కార్యక్రమాన్ని కొద్దిగా ఆలోచిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు సమస్తముల మీద తోడు ఉండమని, వినిన బిడ్డలు మమ్మల్ని అందరినీ దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో గత కొద్ది రోజులుగా మనం క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానించుకుంటూ చివరి భాగంలోనికి మనం వచ్చేసాం. క్రీస్తు ప్రభులు వారు ఆ శిలువపై మరణించిన తదుపరి ఏం జరిగింది, సమాధి కార్యక్రమాన్ని ఎవరు జరిగించారు అనే విషయాన్ని కొద్దిగా మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. వాక్యాన్ని ఒకసారి ఒక మాట చదువుకొని మరి ముందుకు వెళ్ళటానికైతే ప్రయత్నించేద్దామండి. చూడండి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి 1, 2, 3 వచనాలు చదువుతానండి. తదుపరి 57 నుండి దిగువ భాగాన్ని కొన్ని మాటలు మనం చదువుకుని ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. చూడండి, యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరులు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. 57వ వచనం. యేసు శిష్యుడిగానున్న అరిమతయ్య యోసేపు అను ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగగా పిలాతు దానిని అతనికి అప్పగించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలో చుట్టి తను రాతితో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి బొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేను మరియయు వేరొక మరియు అక్కడనే సమాధి దగ్గర ఎదురుగా కూర్చొని ఉండిరి. మంచిదండి, ప్రియ దేవుని పిల్లలకి చదవడం భాగాన్ని బట్టి కొద్దిగా ఆలోచించేస్తే ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే యేసు ప్రభువు 7వ మాటగా మనం మరి లెక్కల్లో చూసుకున్న 7వ మాటగా తండ్రిని ఆత్మని చేతికి అప్పగించుతున్నాను అని ఎప్పుడైతే పలికారో, ఆ పలికిన తదుపరి జరిగిన కొన్ని సంఘటనలు ఇక్కడ మనకు కనబడుతున్నాయండి బైబిల్లో. ఏమంటే యేసు బిగ్గరగా కేక వేసాను అని ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకి చినిగెను, బండలు బ్రద్దలైపోయినవి, సమాధుల్లో ఉన్నవారు లేచారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత వారిని వెంట పెట్టుకొని వెర్ష మందిరంలోకి వెళ్ళాను అని ఈ భాగంలో మనం చూస్తున్నామండి. చిన్నపాటి వివరణ కొద్దిగా గమనించండి. అంటే మందిరములో తెర ఎక్కడుంది? ఆ యొక్క మందిరంలో ఉంది. అంటే పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని అది కవర్ చేస్తూ ఎవరు చూడనివ్వకుండా ఉండేటటువంటి తెరలవి. అది నూలుతో చేయబడినటువంటి తెరలు. అవి మరి చాలా 30 అడుగులు పొడవుగా వెడల్పుగా ఉన్నట్టుగా మరి ఎంతో ప్రయాసతో ఆనాడు మోషే గారు కొండ మీద మరి దేవుడు తను చూపించిన విధానంలో ప్రత్యక్ష గుడారంలో కట్టినటువంటి తెరలుగా మనకు కనబడుతున్నాయి. ఈ తెరలు ప్రేమ దేవుని పిల్లలరా, ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడో అప్పుడే పెద్ద భూమి వణుకుపోయింది, ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం బట్టి మందిరములో ఉన్న తెర చిరిగిపోయింది. గమనించాలి, ఆ భూకంపము యేసు పలికిన మాటేమో ఆ యెరూషలేమునకు సమీపమున ఉన్న ఆ గొల్గొతా కొండలో అక్కడ భూకంపం సంభవించినట్లుగా భూమి వణికినట్లుగా కనబడుతుంటే, సంఘటన ఏమో యెరూషలేము దేవాలయంలో తెర చినిగిపోయింది.
పైనుండి కిందకి చినిగిపోయింది. సమాధిలోనూ బయటకు వచ్చేసారు అంటున్నారు. అంటే సమాధులు ఎక్కడున్నాయి? వేరే ప్లేస్లో. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జరిగినవి. సమాధిలో ఉన్నటువంటి వేరే వేరే గ్రామాల్లో దూర ప్రదేశం జరిగినట్లుగా మనకు కనబడట్లే. కానీ ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే తెర చినిగిపోవటము అనేది ఒక మాటగా చెప్పుకొని ముందుకెళ్ళి ఆయన సమాధి కార్యక్రమం చూడటానికి ప్రయత్నించేదామండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రియమైన వర్లరా, తెర చినిగిపోవటం అంతవరకు ఇప్పుడు యేసు ప్రభు సిలువలో మరణించుతున్నాడు. ఈలోపు ప్రధాన యాజకులు వీళ్ళందరూ పస్కా పండుగ కంటే విశ్రాంతి దినానికి సిద్ధపరచే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. జనాలందరూ కూడా అడవుల్లో ఆ యొక్క విషయ మందిరంలో అడవుడు జరిగిపోతుంది. ఇట్టి సమయంలో యాజకులు మందిరంలో ఉండగానే ఆయన అక్కడ చనిపోగానే ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి తెర ఒక్కసారిగా చినిపోయేటప్పటికీ ఆశ్చర్యం. అంటే యుగ యుగాల్లో చరిత్రలో అంత అద్భుతాలు జరిగినట్టు ఎక్కడ మనకు కానరాదండి. ఏమండి? కనుక ఈ యొక్క తెర చినిగిపోవటం అంటే అంతవరకు మరి ఇశ్రాయేలీలు తరపున సంవత్సరములకు ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అందరి పాపములు కొరకు మరి ప్రాయశ్చిత్తం చేసేటటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఒకవేళ అతనిలో కూడా లోపం ఉంటే అతనికి ఒక కండిషన్, కాలుకి తాడు కడతారు. ఒకవేళ అక్కడ కానీ ఆయన లోనికి వెళ్ళి రాకపోతే ఇక తాడు పట్టుకు లాగాలి తప్ప మరొకరు వెళ్తే మరొకరు చనిపోతారు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఒక్కరే వెళ్ళాలి. ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే ఆ యొక్క పాపానికి యాజకత్వానికి ఆ యొక్క తెర పలకటానికి అంటే స్వస్తి పలకటానికి ఆ యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు తెర పైనుండి కిందకి చినిగిపోయింది. అంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకా యాజకులతో పని లేదు, ప్రధాన యాజకులతో పని లేదు, ఇక బలులతో పని లేదు, బలుగులకి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అంటే యేసు ప్రభు చనిపోతున్న ఉచితముగా దేవుని సన్నిధికి చేరుకునేటటువంటి మార్గము అవకాశము క్రీస్తు మరణం ద్వారా సమస్త ప్రజలకు మరి అందుబాటులోకి వచ్చింది. అది ఉచితమైనటువంటిది. అంటే ఇక్కడ ఏం పోతున్నాయి అంటే ప్రధాన యాజకత్వం టోటల్గా స్వస్తి, ఇంకా ప్రధాన యాజకత్వం లేదు, ఇంకా బలులు నిలిచిపోతున్న స్వస్తి, ధర్మశాస్త్రము మరి నెరవేర్చబడిపోయింది. క్రీస్తు ఇక పాపుల రక్షణ విమోచన కార్యము వెల చెల్లించబడిపోయింది. కనుక ఇవన్నీ కూడా ఏమైపోయినాయి, తెరలన్నీ కూడా వైతొలగిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా సరే వెళ్ళిపోవచ్చు దేవుని దగ్గరికి క్రీస్తు ప్రభు ద్వారా. అంటే ఇప్పుడు మనమందరం కూడా ఇప్పుడు ఇంకో రకంగా చెప్పాలంటే పేతురు పత్రికను బట్టి చూస్తే మనం యాజకులము, ప్రధాన యాజకులు యేసు ప్రభు, మన మధ్యవర్తి యేసు ప్రభు. ఇక భూలోక సంబంధమైన యాజకత్వం రద్దు చేయబడింది, ఇక యాజకులు లేరు. మనమే ఎవరైతే రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా యాజకులు, ప్రధాన యాజకులు క్రీస్తు ప్రభువులు, మధ్యవర్తి క్రీస్తు. ఏమండి? కనుక అలా ఆ డైరెక్ట్గా వెళ్ళి ఆయనతో పాటు మనం మాట్లాడుకునే అవకాశాన్ని అయితే ఆ క్రీస్తు మరణం ద్వారా మనకు వచ్చిందండి. ఒకప్పుడు ఆ ప్రధాన యాజకులు వెళ్ళేవారు, ఎవరు వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు యేసు ప్రభుని బట్టి. అంటే అడ్డులన్నీ కూడా తొలగించబడింది. అంటే యూదుడు, గ్రీసు దేశస్థుడు, మరి అన్యుడు అని తేడా లేకుండా ఒకప్పుడు దూరస్తులైనటువంటి వారు కూడా సమీపస్తులైనట్లుగా ఎఫెసీ పత్రికలు కూడా మనం చూస్తూ ఉంటాం. యేసు మరణము ద్వారా జరిగినటువంటి కార్యక్రమం. ఇక చనిపోయినటువంటి వారు తిరిగి లేచారు. ఈయన కూడా చనిపోయి తిరిగి లేచి వచ్చిన తర్వాత లేచినటువంటి వారిని తీసుకొని అప్పుడు యెరూషలేముకి వెళ్ళాడు. అంటే ఇది ఆయన రెండవ రాకడికి సూచనగా కనబడుతుంది. అంటే ఆయన వచ్చినప్పుడు సమాధిలో ఉన్నటువంటి వారందరూ లేస్తారు, మరి ఆయన తీసుకొని మరి వస్తారు, కడపరం రోగుతుంది అని ఇవన్నీ దెస్సలోని పత్రిక కానీ మరి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత మరలా రాకడ సందర్భంగా జరిగే సంఘటన కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, అది సాదృశ్యంగా చూసుకోవచ్చండి. కనుక ఈ విధంగా ఇవన్నీ కార్యక్రమాలు జరిగిపోయినాయండి. సింపుల్లో చెప్పానండి. ఇంక ఇప్పుడు ఏంటంటే తెర చెరుగటం కానీ ఎవరైనా వెళ్ళిపోవచ్చు అంటున్నాను. ఇక్కడ మన లోక సంబంధం ఒక మాట ఒకటి చెప్పాలండి. ఎందుకంటే ఇప్పటికీ ఆ పాత నిబంధనలో మన ఇశ్రాయేలీలు ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఏ విధానం అయితే జరుగుతుందో అది నేటి 5వ సోదరులో కూడా ఇప్పుడు అదే జరుగుతుందండి. నేటికి జరుగుతూనే ఉందండి. ఎలాగంటే ఇప్పుడు 5వ సోదరులు పూజలు చేసుకుంటూ వస్తారండి. ఏమండి? వాళ్ళు ఎవరిని మందిరంలోకి పోనీరండి. అంటే ప్రధాన గర్భగుడి ఏది అంటారు కదా, ఆ గర్భగుడిలోకి ఆ యొక్క పూజారి మాత్రమే వెళ్ళి వీళ్ళు ఇక్కడ మాట విని వాళ్ళ తరపున అక్కడ ప్రార్థన చేసి వాళ్ళకి చెప్పాలనుకున్న మాటలు చెప్పేసి వీళ్ళు కులగోత్రాలని చెప్తే కానీ ఆయన స్ట్రైక్ అవుద్ది.
ఆ మాటలు విని ఈ గోత్రం ఆ గోత్రం అని ఆ యొక్క విధానంలో వాళ్ళకి తెలియపరిచి తీసుకొచ్చి వెలికిస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ లోనికి వెళ్ళి స్వయంగా వాళ్ళ కాళ్ళకి ధరించుకుని నమస్కారం పెట్టుకుని దండం పెట్టుకునే పరిస్థితి మాత్రం లేదండి. అప్పుడు ఇశ్రాయేలుకి ఉండేది అలాగే. ఇప్పుడు యేసుప్రభు వచ్చిందంతా క్యాన్సిల్, తీసాడు ఇది మొత్తం. ఇంకా బలులు లేవు, ధర్మశాస్త్రం లేదు, ప్రధాన యాజకులు స్వస్తి, మొత్తం టోటల్. ఇప్పుడు ఆయనే ప్రధాన యాజకుడు మనకి. ఆయన ద్వారానే మనం ఏదైనా తండ్రి యొద్దకు చేరటానికి చక్కటి మార్గము ఆయన శిలువ మరణం ద్వారా సర్వ మానవాళికి ఏర్పడింది. ఏమండి, ఈ మాటను మనం తీసుకొని ఈ విధంగా 3 గంటలకు ఆయన తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్న సందర్భంలో జరిగిన ఈ 4 సంఘటనలో మనకు కనబడతాయండి. నేను చదివేనండి. సో చనిపోయిన తర్వాత ఇక వచ్చేది సబ్బాత్ దినం కనుక ఇశ్రాయేల్ రోజు ప్రకారం 6 గంటలు అయిందంటే మరుసటి రోజులోనికి వెళ్ళిపోతారు. 6 గంటలకు ముందు యేసు ప్రభుని ఏదో రకంగా సిలువను దించి, లేకపోతే చాకపోతే చంపేసి సిలువను దించి ఎక్కువ సమాధి చేసేయాలి అని ఆల్రెడీ ఆ మతాధికారులు పిలాతు దగ్గరికి కూడా కౌరు పంపించారు. మొత్తం మీద ఒక భటులు వెళ్ళారు. యేసు ప్రభుడికే చనిపోయి ఉంటే భళ్యంతో పోటు పొడిచారు. రక్తము నీరు జలజలా కారిపోతుంది. యువతలు ఉన్నటువంటి శిలువలో అటువైపు ఇటువైపున దొంగలు కాళ్ళు మాత్రం విరగొట్టారు. యేసు ప్రభు కాళ్ళు విరగొట్టలేదు. కారణం అది ప్రవచన నెరవేర్పు. ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరగొట్టబడలేదంటే ప్రవచన నెరవేర్పు కనుక భళ్యంతో పొడిచారు. మొత్తం మీద యేసు ప్రభులు చనిపోయారు. ఏమండి, ఆ శిలువ మరణంలో చనిపోయి అలా శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ఆయన గురించి ఎవరు పట్టించుకున్న వారు మాత్రం కనబడట్లేదు. ఏమండి, బాగా గమనించాలి. ఇప్పుడు ఒకవేళ ఆ విధానంలో చనిపోయిన వ్యక్తిని నాకు కావాలి అండి అని ఎవరు అడుగుతారు చెప్పండి? ఏమండి, ప్రభుత్వము వాళ్ళ యాక్షన్ తీసుకొని చంపేస్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి అడగటానికి ఎవరు కూడా సాహసించిన వారు మాత్రం కనబడట్లేదు. ఏమండి, ఒకవేళ చూస్తే ఆయన కుటుంబీకులకి అంటే బ్రతుకున్నప్పుడే యేసు ప్రభువుల వారు ఎవరికి అవసరం లేని స్థితిలోనే ఆయన విడిచిపెట్టేస్తే, అంత పని అన్ని గొప్ప కార్యాలు చేసిన ఆశ్చర్యకార్యాలు చేసిన ఆయన్నే ఇక చనిపోయిన తర్వాత ఆయన ఎవరికి కావాలి చెప్పండి? ఎవరికి కావాలి? వీళ్ళు చనిపోయాడు కదా అనుకొని సంబరంతో ఇక చనిపోయాడు అని అనుకొని ఈ మతాధికారులందరూ కూడా మందిరంలో ఏం చేస్తున్నారు? చక్కగా తన కార్యక్రమాలు బలికి సంబంధిస్తుంటే తెర చినిగిపోయింది. వాళ్ళు ఆశ్చర్యం వేసింది. ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కావట్లే. ఇక తర్వాత ఈ యొక్క యేసు ప్రభువుని సిలువను దించి మరి సమాధి చేసేది ఎవరు? కుటుంబీకులు లేరు. ఏమండి, శిష్యులు లేరు, గోత్రపు ప్రజలు లేరు, ఆ గ్రామస్తులు గలిలయులు రాలేదు, ఎవ్వరు కూడా తల్లిదండ్రులు రాలేదు, తోబుట్టులు రాలేదు, ఎవ్వరు కూడా ఈ యొక్క దేహమును అంటే క్రీస్తు దేహమును తీసుకొని సమాధి చేయటానికి ఎవరు కూడా రాలేదండి. అంటే ప్రియ దేవుని పిల్లలరా, ఒక అనాథ మరి దేహముగా వదిలేసినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఫస్ట్ నుండే వదిలేసారు ఆల్రెడీ. ఇక చనిపోయిన తర్వాత ఎవరికి కావచ్చు చెప్పండి? చనిపోయిన ఆయనకి ఖర్చు పెట్టినది చేసినా సరే దానివల్ల మనకు ఉరికేదేంటి అనే తత్వం లోకంలోనే ఉంది కదా. కనుక అలాగే ఎవరు వదిలేస్తారు అంటే దాని అర్థము ఆఖరి చూపుకి కూడా నోసుకోలేదనొట్టాడు. ఏమంటే ఒక ఊర్లో ఏదైనా చనిపోతే అనేక మంది వచ్చి చూస్తారు కదండి లోకంలో ఏదంటే కానీ అటువంటి చూపును కూడా చూడటానికి అవకాశం లేదు. అప్పటికే శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. వీపంతా నాగటిసాల దున్నపంచింది. ఈ యొక్క ముళ్ళ కిరీటం రక్తమంతా కూడా పేడిగట్టేసింది. ఆయన ముఖం మీద మూసున్న జిడ్డుతో ఉండిపోయి ఉంటుంది. అంత భయంకర రక్తము నీళ్ళు జలజలగా ప్రక్కలో బల్లె పుట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ సీన ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఒళ్ళంతా కూడా హోనమైపోయిన పరిస్థితిలో ఆయన సిలువ పైన ఉన్నారు. ఏంటి ఒకరు పట్టుకుంటే ఏ పార్టీకి అపార్టీ దించే విడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. ఏమండి, కనుక అట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితి నుండి ఎవ్వరు కూడా చూడటానికి ఆఖరి చూపుకో రాకపోయేటప్పటికీ ఆయన గోత్రం కాకపోయినా, ఏమండి, లేకపోతే ఆయన ఒక కుటుంబ సభ్యుడు కాకపోయినా, మరొకరు దానికి ఇచ్చేయకపోయినా ఒక ఆయన మాత్రం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఎవరు రాకపోయినా కనుక ఆయన పేరే యోసేపు గారండి. అరిమతయ్య యోసేపు గారు. అరిమతయ్య యోసేపు గారు ప్లస్ నికోదేమని ఒక ఆయన అర్ధరాత్రి సమయంలో ఆయన దగ్గరకు వచ్చి ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాడు. తిరిగి జన్మించాలి, అప్పుడు మాత్రం పరలోక రాజ్యానికి చూడగలుగుతారు అని చక్కటి బోధలు కూడా విన్నటువంటి ఆయన అరిమతయ్య యోసేపు అయితే ఒకేసారి మనం సువార్తలో చూస్తాము. మరి నికోదేము గారినైతే 3 పర్యాలు చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం చూస్తాం, యోహాను సువార్త 7వ అధ్యాయం చూస్తాం, యోహాను సువార్త 19వ అధ్యాయం కూడా మరి నికోదేముని అయితే చూస్తామండి. కానీ ఈ వీరిరువురు కూడా సన్హెడ్రిన్ సభ సభ్యులు, మంచి హోదా కలిగినటువంటి సభ్యులు, న్యాయ తీర్పర్లు, ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి వాళ్ళే. కాబట్టి
వీళ్ళిరువురు కూడా క్రీస్తు ప్రభు బోధలు నచ్చినవి, ఆయన మంచోడు, ఆయన దేవుడు తోడుంటేనే ఈ పనులు చేయగలుగుతారు అని నమ్మినటువంటి వారు. కానీ వాళ్ళు హోదా అడ్డు వచ్చి ఆయన మాత్రము బహిర్గతంగా ఒప్పుకోలేదు, కానీ వాళ్ళ జీవితంలో రహస్య శిష్యులుగా మాత్రం ఉండిపోయారు వీరిరువురు కూడా. ప్లస్ ఇక సన్నిహిత సభ్యులు యేసు ప్రభువును శిక్షించే విధానం తీర్పులన్నింటిలో కూడా వీరు ఉన్నట్టుగా కూడా మనకి కనబడదండి. ఏమండి? కనుక ఈ చనిపోయిన తర్వాత ఎలాగో పబ్లిక్గా శిష్యులు ఉన్నటువంటి పారిపోయారు. ఏమండి? ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ శవాన్ని మరి భూస్థాపితం చేయటానికి. ఇక రెండవది, రహస్య సభ్యులుగా ఉన్నటువంటి వారు పబ్లిక్గా బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేశారంటే ఆ యొక్క అరిమత యోసేపు గారు ఆ పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఏమని? అయ్యా, ఎందుకంటే వాళ్ళకు సాక్ష్యం కావాలి. అయితే కుటుంబీకులన్నా అయి ఉండాలి శవం అప్పగించడానికి, లేకపోతే వాళ్ళు గోత్రపు వారన్నా అయి ఉండాలి, ఆ యొక్క గ్రామస్తులన్నా అయి ఉండాలి. ఏమండి? కానీ ఎవరూ రాలేదు. ఇక అనాథ సంఘం విడిచిపెట్టి ఆ యొక్క రోమ ప్రభుత్వం ఏం చేస్తారంటే ఆ సులి మీద దించి ఎటో ఒకటి ఇసిరేస్తారు ఆ పల్లల్లోకి, ఎగలైతే ఎక్కడో దిక్కి సమాధి చేసేస్తారు. ఏమండి? వాక్యం చెప్తున్న మహాజ్ఞాని సొలొమోను చెప్పిన గారి మాట ఏంటంటే, సరిగ్గా సమాధి చేయబడకపోతే రాలిపోయిన పిండం గతి మేలు, సరిగ్గా సమాధి చేయబడని వాని కంటే ఆ గర్భము నుండి రాలిపోయిన పిండం గతి మేలట. అంత దేనుగా ఉంటుంది. అంటే ఏదైనా సరే ప్రాపర్ వేలో, అంటే తప్పనిసరి సమాధి మంచిగా చేయాలి అని మనకు కనబడుతుంది. ఆ వాక్యాన్ని బట్టి మనం కూడా ప్రసంగిలో మనం చూస్తామండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. యోసేపు గారు యేసు పిల్లల దగ్గరికి వెళ్ళి మొత్తం మీద శవాన్ని ఏంటంటే తనే దించి క్రొత్త నారబట్టలో చుట్టి, ఏమండి, ఆయన తీసుకుని సమాధి చేయటానికి సిద్ధపడి ఉండేటప్పటికి ఈలోపు నికోదేము గారు ఏం చేస్తారంటే, ఇప్పుడు నికోదేము గురించి మనం ఆ మాట కూడా చదువుకుని ఈ మాట చెప్తండి. మార్కు సువార్త చదువునా, యోహాను సువార్తలు మనం చదువునా, ఇప్పుడు ఇంచుమించుగా 4 సువార్తలు మనకు కనబడతారు. ఏమండి? కనుక ఈ యొక్క వివరణ మాత్రం, ఎక్కువ వివరణ మాత్రం ఈ శిలువ మరణించిన తర్వాత వివరణ మాత్రం మత్తయి గారు ఎక్కువ వివరణ ఇచ్చాడండి. అది అక్కడే కొద్దిగా మనం ఇక్కడ ఆగాం. కనుక ఆయన శిలువ ఆ యొక్క దేహాన్ని, యేసు దేహాన్ని దించి క్రొత్త నారబట్టలో చుట్టి, ఆయన ఒక్కడే దించి, బాగా గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా, అలా దించి ఏం చేశాడంటే ఈలోపు నికోదేము గారు చూడండి, అక్కడ యోహాను రాసిన సువార్తలో ఆయన ఎంత తెచ్చాడో ఏంటో ఆయన గురించి కూడా ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38 అనుకుంటా. చూడండి యోహాను సువార్త 19:39 అండి. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళంతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహంను ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టి మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యం దానికి పూసి నారబట్ట చుట్టి ఆయనను మోసుకుని ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోట ఎవడను ఎప్పుడునూ ఉండని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి అని చెప్పండి. అంటే ఏం చేసి 150 సేరులు అగరు అంటే ఆ యొక్క అత్తర తీసుకుని వచ్చి ఏం చేశాడు, ఆ యేసు ప్రభు వారికి పూసారు. ఆ క్రొత్త నారబట్టలు చుట్టారు. ఇక్కడ ఒక మాట కొద్ది వెనక్కి వెళితే, ఒక రోజున మరియమ్మ గారు కూడా ఆయనకి అత్తర పూసిందండి. ఆయన అత్తర పూసినప్పుడు మరి ఈయన అంటాడు, యోధా గారు, ఎందుకు ఈ అత్తర, ఎందుకు ఇంత వెలతో దీన్ని అన్యాయం మరి నష్టపరుచుకుంటుంది, దీన్ని అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అని అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, ప్రియదేవుని ఈమె చేసినది ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమెను గురించి చెప్పాలి, ఎందుకంటే నా భూస్థాపన నిమిత్తము ఈమె చేసింది అని యేసుప్రభు వారే ఆ మాట మెన్షన్ చేశారు. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూసుకుంటే, సో ఇప్పుడు అరిమతయ్య యోసేపు మరి నికోదేము చేసింది 150 చేర్లు ఎత్తుగల విలువైనటువంటి అగరు అత్తరు తీసుకొని బోళంతో కలిపి చేశారంటే మరి ఇంకా దీనికంటే దీన్ని కూడా ప్రశంసించవచ్చు కదండి, ఆమెను ప్రశంసించవచ్చు కదండి, దీన్ని కూడా మనం అలా చెప్పుకోవచ్చు. సో మనం చెప్పుకునేది వీళ్ళు ఇరువురు కలిసి దించారట. కానీ శవాన్ని మోయాలంటే ఎంత కావాలంటే 4 కావాలి. ఈయనకి ఎవరు ఉన్నారు? 2 ఉన్నారు. పోనీ శవం తువ్వేలో ఉండారా? పోనీ పట్టించుకుని ఉండారా? ఒకరు ఆ యొక్క దేహంను శిలువపైన దించే సహాయం చేసే వాళ్ళు ఉండారా? ఎవరు లేరండి. గొప్ప విషయం ఏంటంటే ఈ యోసేపు గారి గురించి చెప్పబడిన ఆయన అడిగి తీసుకొచ్చేటప్పుడు ఈయన ఎవరంటే గొప్ప ధనవంతుడు. ఏమండి,
ఈయన యూదా ప్రాంతానికి చెందినటువంటి వాడు. లోక సువార్తలు మనం చదువుకుంటే, మత్తయి సువార్తలు మనం ఇప్పుడు మనం చదువుకున్నది 20వ అధ్యాయంలో గొప్ప ధనవంతుడు ఈయన. ఏమండి, రెండో మాటకు సజ్జనుడు నీతిమంతుడు అని లోక సువార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మరొక మాట చూస్తే సన్హెడ్రిన్ సభ సభ్యుడిన. ఇంత గొప్ప ధనవంతుడు కనుక యేసు దగ్గరికి వెళ్ళి ఆయనకు మాత్రమే ఆ యొక్క దేహాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే సన్హెడ్రిన్ సభ సభ్యుడు కదా, అంటే ఈక్వల్ పిలాతో హోదా కలిగినటువంటి వ్యక్తి కనుకనే మారు పలకుండా అడగంగానే ఇచ్చాడు ఆ దేహాన్ని. ఆయన తీసుకొచ్చాడు. అంటే పబ్లిక్గా ఒప్పుకోలేకపోయారు, కానీ రహస్య సేవకులు బయటకు వచ్చి ప్రాణానికి తెగించి, ఒకవేళ వీరి గురించి మరలా తిరిగి ఇంకెక్కడ కనబడదు, యోసేపు గురించి మనం తిరిగి ఎక్కడ కనబడదండి. ఎప్పుడైతే ఈ కార్యక్రమం జరిగించాడో, ఓహోలా సన్హెడ్రిన్ సభ నుండి తొలగించేసారేమో, ఈ అరిమతయి అనేటువంటి ఆ పట్టణంగా తెలిపి అక్కడ నివాసం ఉంటున్నాడేమో, కానీ ఆయన గురించి ఇక బైబిల్లో మరి ఎక్కడ కానరాదు. అంటే అంటే వెలివేసినట్టుగా తొలగించినట్టు అనుకోవచ్చు. కనుక ఈయన చేసినటువంటి ఈ యొక్క పని ఆయన సమాధి కొరకు, ఆ సమాధికి చేస్తే ఎవరు మనకి ఏమొస్తుందండి అన్నట్టు ప్రజలు ఉంటారు కదండి, దాన్ని ఎవరు పట్టించుకోరు కదండి. మనకెందుకులే, మన దాకా రాలేదు కదండి, విడిచిపెట్టేస్తారు కదండి. ఆ చూస్తున్న వారందరూ రొమ్ము కొట్టుకుంటున్నారు, కానీ ఆయన గురించి, ఆయన సమాధి గురించి ఎవరు ఆలోచించిన వాళ్ళు లేరు కదా. ఏమండి, మళ్ళీ ఆలోచించేటటువంటి మతాధికారులైనా, ఏమండి ఇదిగో ఈయన మాకు సబ్బాదినం వచ్చేస్తుంది, 6 గంటలు దాటితే సబ్బాదినంలోకి వెళ్ళిపోతాం, మైల్తో మేము మరి సబ్బాదిని విశ్రాంతిని పాటించాలి కనుక ఈ లోపు త్వరగా తొలగించేసేయండి, చంపేసేయండి అని కూడా ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోయారు. ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళ మాటకి తల వంచాడో పిలాతు గారు, మళ్ళీ ఇప్పుడు చంపేయటానికి కూడా చేయి అన్నట్టుగా చెప్పి వస్తున్నారు. కనుక ఈ సమయంలో చెప్పే ఒక మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా నికోదేము వీళ్ళు కలిసి ఏం చేస్తే యేసు దేహానికి అత్తరాయి పూసి, ఈ సజ్జనుడు నీతిమంతుడు, ఈయన ధనవంతుడు, ఈ ధనవంతుడు ఉన్నటువంటి తన కొరకు ఆ గొల్గోతా కొండ సమీపంలో ఉన్నటువంటి రాతితో తొలిపించుకున్న సమాధి తన కొరకు తొలిపించుకున్నాడంటే యోసేపు గారు. ఆ తోట సమీపంగా ఉన్నది కనుక నలుగురు మోయవలసినటువంటి యేసుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక్కరే ఇద్దరు మోసుకొని వెళ్ళి ఆ సమాధి చేసినట్లుగా, ఆ రాత్రిలో తొలిపించి పెద్ద రాతి బండను దానికి అడ్డుపెట్టినట్లుగా మనకి లేఖనంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు నేను చదివిన భాగంలో. సో ఈ విషయాన్ని ఇంకెవరు చూసినట్టుగా ఉన్నారంటే, మగ్దలేని మరియా, యోసేపు తల్లి అయినటువంటి, అంటే చిన్న యాకోబు యోసేపు తల్లి అయినటువంటి మరియా, వీళ్ళిరువురు ఆయన వెంబడిస్తూ ఈ యొక్క యోసేపు నికోదేములు చేస్తున్నటువంటి ఆ యొక్క సిద్ధపాటునంతా కూడా ఎక్కడ పెట్టారో మరి అబ్జర్వేషన్ చేస్తూ చూశారు. ఇక తెల్లవారితే విశ్రాంతి దినం కనుక, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆయన సుగంధ ద్రవ్యాలు పూయాలని వారు చూశారు కనుక మగ్దలేని మరియా స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చి ఆ మొదటి పునరుద్ధాన దర్శనం పొందుకోవడానికి అవకాశం తనకు దక్కిందండి. సో ఈ యొక్క సమాధి చేసినటువంటి ఈ ఇరువురు కూడా తిరిగి లేస్తారన్న సంగతి వీరు మర్చిపోయారు. తిరిగి లేస్తారన్న సంగతి వీరు మర్చిపోయారు, శిష్యులు మర్చిపోయారు, మతాధికారులకు మాత్రం గుర్తుండదండి. సో దాన్ని చెప్పడానికి ముందుగా ఈ విధానంగా ఇరువురు కలిసి ఏం చేశారంటే ఆయన యొక్క దేహమును సమాధిలో పెట్టారు. ఇక్కడ ఒక మాట, లోకంలో ఈ భావన మనం గమనించాలండి. బ్రతుకున్నప్పుడు కొందరు మరి ఏం చేస్తారో సహాయం తెలియదు, కానీ వాళ్ళకు కొందరు చేసేటటువంటి పనులు ప్రశంసనీయముగా వాళ్ళని కొద్దిగా గౌరవించవచ్చు. మంచివాళ్ళని మన నిర్ధారణ మనం చేయలేం, కానీ సహకారులకు ఇస్తున్నటువంటి వారుగా మంచి భావన కలిగినటువంటి వారని మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, ఇలాగే చనిపోయినటువంటి వారు యోసేపు నికోదేములాగా అలా సహకారం చేసేటువంటి తత్వం ఆనాడే వాళ్ళ నుండి ప్రారంభమయ్యి లోకంలో అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంటుంది. ఏంటి అంటే, కొందరు ఏం చేస్తారంటే, కలిగినటువంటి వారు ఒక కూలర్ ఉంది కదే, ప్రేజరు, ఆ ప్రేజర్లు కొని చనిపోయినటువంటి వారికి ఏం చేస్తారు, ఫ్రీగా మీ యొక్క శవాలను రేపటికి ఎల్లుండికి మరి సమాధి చేసే కార్యక్రమం విషయంలో కొద్దిగా లేట్ అయితే మేము ఫ్రీగా ఇస్తామని వారు సప్లై చేసేటటువంటి సహోదరులు కొందరు ఉన్నారు. అది ఒకటి ఐటెం. రెండోది మరి శవరథము, అంటే ఆ యొక్క చనిపోయినటువంటి వారు ఎక్కడికైనా మోసుకెళ్ళటానికి అవకాశం లేకున్నటువంటి పేదలైనా మరి ఎవరైనా కానీ వారికి మేమేం చేస్తామంటే మా వాహనాలు పంపించి ఆ శవాన్ని మోసుకొని వెళ్ళి అక్కడ దహనమా సమాధి ఆ కార్యక్రమానికి మా వాహనం మీకు పంపిస్తాం, సహాయం చేస్తాం అన్నటువంటి సహోదరులు ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, మనం ఒకసారి కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే ఆనాడు అటువంటి శవాలను చేయటానికి దాని ద్వారా ఆ చేసినందుకు ఏ లబ్ధి పొందదు.
ఒకవేళ అరిమతయ్య యోసేపుకెళ్ళకైతే ఒక ఏదైనా సమస్య రావచ్చు, కానీ వాళ్ళు తెగించి చేశారు. పబ్లిక్ బయటకు వచ్చారు, ఎవరు చేయని కార్యాన్ని వాళ్ళు చేశారు. అటువంటి కార్యక్రమం నేటి తరాల్లో నేడు అలా ప్రేజర్స్ కానీ, ఆ కూలింగ్ ప్రేజర్ కానీ, ఈ యొక్క శవరథాలు కానీ మోసుకుని వెళ్ళటానికి పేదలైన వారికి, ఇటువంటి మార్గాలు ఇలా అనాథలుగా ఉన్నటువంటి వారికి వాళ్ళు సహాయం చేసి మీ పనులు మీరు చేసుకుంటానికి మా వస్తువులు మీ ఇస్తామని ఎంతో ₹1000 ఖర్చు పెట్టి, ₹1,00,000 ఖర్చు పెట్టి సహకరిస్తున్న వారికి వందనాలు. అది ప్రశంసనీయం. ఏమండి, సహకరిస్తున్నారు, మంచిది. కనుక అది ఆనాటి నుండే వచ్చింది, ఈ రోజు కూడా అలా జరుగుతుంది. ఎందుకో వాళ్ళకి ఆ ఆలోచన కలిగి చేశాడు భగవంతుడు. ఆ విషయంలో ఎవరు పట్టించుకోరు, ఇక ఏడుస్తూ ఉంటారు. అటువంటి భావం ఉన్నప్పుడు ఇలా చేస్తారు. కనుక దేవుని పిల్లలు, ఈ విధంగా కూడా మనకు యేసు ప్రభుని అలా తీసుకుని వెళ్ళారు. ఇక నేను పెద్దగా వివరించలేదు. ఆయన తీసుకొచ్చి ఏం చేశారు, ఆ యొక్క అతను కొత్తగా తొలిపించి సమాధిలో పెట్టి రాయి బొర్లించేసి ఏం చేశారు, వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ముందే చెప్పాను. ఆ ఇద్దరు స్త్రీలు చూస్తున్నారు. తదుపరి ఈ యొక్క మత్తయి సువార్తలోనే ఇంకో మాట మనం చదువుకొని ముగించుకుందామండి. 62వ వచనం చదువుతున్నానండి. 62 మత్తయి సువార్త 27:62. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఈ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించమని వారి శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతులో నుండి లేచిన ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదయ్యుండని చెప్పిరి. అందుకు పిలాతు, కావలవారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనెంత మట్టుకు సమాధి భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలవారు కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధి భద్రం చేసిరి. సెక్యూరిటీ ఎప్పుడు పెట్టారు? బ్రతుకున్నప్పుడు సెక్యూరిటీ లేదండి, చనిపోయిన తర్వాత సెక్యూరిటీ పెట్టారు. సమాధికి సమాధి చుట్టూ మార్కింగు, లేకపోతే ఇదే మొత్తం ఇదేసారు సింబల్స్. వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా యేసుప్రభు విడిచిపెట్టినట్టు కనబడట్లేదండి. వంచకుడట. ఈయన 3వ దినం తిరిగి లేస్తాడంట. అంటే లేస్తాడని నమ్మకం ఉంది వీళ్ళకి. ఎవరు మర్చిపోయినా వీళ్ళు మర్చిపోలే. మతాధికారులు అందరూ, ప్రజలందరూ, శిష్యులు, కుటుంబీకులు అందరూ మర్చిపోయారు. సమాధి చేసిన వీరు కూడా అటువంటి ఆలోచన లేదు. ఏమండి, కనుక ఎవరు అందరూ మర్చిపోయారు. కానీ వాళ్ళు గుర్తుండి శిష్యులు వచ్చేంత ఎత్తుకెళ్ళిపోయారట. ఎలా ఎత్తుకెళ్ళిపోయారు? ఇక్కడ ఉన్న కాపలా ఉన్నవారు అందరూ నిద్రపోతుంటేనట శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారట. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే శిష్యులు వచ్చే ఎత్తుకెళ్ళిపోయారు అంటే నిద్రపోతున్నటువంటి వారు శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. వీళ్ళకెలా తెలుసు? అబద్ధం చూడండి, ఎంతగా అధికారంతో ఉన్న రాజ్యముద్ర వేసేసారండి. తర్వాత ఏమంటాడంటే, మీరు జాగ్రత్తగా కాపలా కాయండి, మీకు ఏదైనా అబద్ధం చెప్పండి, శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి, మరి మీరు తొందరగా కలగకుండా చేస్తాను. ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. ఇక్కడ ఆగిందండి? ఆపగలిగారా? వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి కదా. సాతాను చేసినటువంటి మరణాన్ని జయించాడు, మరణంపై విజయం సంపాదించాడు, ఈ మనుషులు కట్టిన కట్లన్నీ తెంపేశాడు, పాప బంధకంలో మానవునికి విమోచన కలిగించేశాడు, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని క్రీస్తు మనకు ప్రసాదించాడు, రక్షణ అందుబాటులో తెచ్చాడు, దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చినట్టు ఒక మార్గాన్ని చూపాడు, లేదా ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని యేసు వల్ల జీవితే పరలోకాన్ని కూడా సిద్ధపరిచేసాడు. ఇన్ని కార్యాలు నాటి కాలంలో చేయలేకపోయినాళ్ళు బిల్డప్ మాత్రం భాగిస్తారండి. కనుక వీళ్ళు చెప్పినట్టు మాటకి వంచకుడుగా అంటున్నారు, కానీ శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు. చూడండి ఎలా వాళ్ళు వచ్చి ఎలా ఎత్తుకెళ్ళగలుగుతారండి? ఏమండి, పోనీ ఎత్తుకెళ్ళి ఏం చేస్తారు? అసలు అప్పుడే అది ఆయన సిలివేసేటప్పుడే పారిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంత సెక్యూరిటీతో ఉన్న దగ్గరకు ఆయన వచ్చి యేసుని ఎత్తుకొని ఏదో చేస్తారా? అబద్ధం చెప్పటానికి కూడా కొద్దిగా ఉండాలండి. అటువంటి పచ్చి అబద్ధం, అసలు సిలివేయటానికే పచ్చి అబద్ధాలు మూట కట్టుకొని సిలివేశారు కదా, అబద్ధాలు చెప్పించి. కనుక అబద్ధము నిజ నిర్ధారణ నిలవదండి. అందుకే మొత్తం అన్నీ ఆయన తిరిగి లేవటంలో కట్టగట్టుకొని కొట్టుకెళ్ళిపోయినవి. ఆయన ఒక్కడే మిగిలాడు, అబద్ధాన్ని జయించినట్లుగా, మరణాన్ని జయించినట్టు వీరుడిగా ఆయన. కనుక ఈ సమయంలో ఆయన సమాధి ప్రదేశులరా, ఇక పక్కన ఉన్నటువంటి ఆ యొక్క దొంగలనైతే మరి ఎక్కడ ఇసిరేసారో ఎక్కడ సమాధి తెలియదు, కానీ మరి అనాథుల శవము కాకుండా దేవుడు అరిమతయ్య యోసేపు ద్వారా చేశాడు. అది కూడా ప్రవచనం నెరవేర్పు. ఏమని? యెషయా గ్రంథం 53:9 ధనవంతుని సమాధిని కొరకు ఏర్పాటు చేశాడట. మరణించటమేమో భక్తిహీనులతో మరణించాడు, సమాధి ఏమో ధనవంతులు విధానంలో యూదా ఆచార మర్యాద చొప్పున
ఆయన సమాధి చేయబడ్డాడు. సో సరిగ్గా సమాధి చేయకపోతే అది మంచిది కాదు. అటువంటి మంచిగా సమాధి చేయబడి ఆయన ఆ యొక్క శుక్రవారం రోజున ఆయన మరణించి సమాధిలో 5 గంటలకు ముందుగానే మరణించిన 1-2 గంటల్లోనే సమాధి కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయినవి. ఇక ఆయన శనివారం సమాధిలో ఉన్నారు. సైలెంట్ పీరియడ్ మందిరంలో ఇది సబ్బాత్ దినమే కానీ ఆయన మాత్రం ఏమీ మాట్లాడలేదు. ప్రశాంతంగా ఇక్కడ సమాధిలో శరీరం ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? పరదేశకి వెళ్ళిపోద్ది. పరదేశకి వెళ్ళాలి, నేను తీసుకెళ్తానని కనుక ఆ పరదేశకి వెళ్ళేటప్పుడు కూడా శిలువలో రెండవ వైపున దొంగను కూడా తీసుకొని తన ఆత్మను పరదేశకి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఇక ఆదివారం ప్రొద్దుటే పరదేశం నుండి తన దేహంలో నుండి భూలోకం మహిమ శరీరంగా మరలా తిరిగి పరదేశం నుండి ఎక్కడికి వస్తాడు? భూలోకానికి వస్తాడు. సో అదే రేపు పునరుద్ధాన విషయాల్లో 1-2 మాటలు క్లుప్తంగా మాట్లాడదాం. ఈ విషయంలోకి నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, ఆయన సమాధి ఎవ్వరు పట్టించుకోపోయినా కానీ అరిమతయ్య, యోసేపు వాళ్ళు ఎంతో వెల చెల్లించి రహస్యంలో ఉన్నటువంటి వారు పబ్లిక్ అయ్యారు. ఎందుకంటే ఆయన శవం కొరకు అడగటానికి ఎవరైనా వచ్చినా ఇచ్చేటటువంటి అవకాశం లేదు. అలా ముందుకు వచ్చేటటువంటి వారే లేరు. ఎంత దారుణం అండి. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఆయన అన్నీ కూడా ఆయన బోధలే ఆశ్చర్యము. ఆయన ఒకవేళ ఒక రకం చేస్తే ఆయన పెట్టింది కూడా కొత్త సమాధులు, ఎప్పుడు ఎవరు పెట్టిన సమాధులు తనకు తాను తొలిపించుకున్నటువంటి యోసేపు సమాధిలో పెట్టాడంటే తన కొరకు తను ఎంత త్యాగం చేశాడు. వాళ్ళు 20 యోసేపు మా నికోదేములు ఎంతగా ప్రాణానికి తెగించి ఎంత త్యాగం చేశారు. నిజంగా ప్రియ దేవుని పిల్లారా, దేవుని కొరకు మనం త్యాగమూర్తులుగా త్యాగం చేసేట వారిగా ఉండాలి. అంటే శవాన్ని భూస్థాపితం చేయడం కొరకు అంటలేదు కదండి, ఆ సువార్తను మోసుకెళ్లే విషయంలో త్యాగమూర్తులుగా మనం ఉండే సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలను పోయిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.